వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువలేని వంటలు. ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్న ఐటమ్ స్వీట్ హల్వా. మీరు మరువలేని చాలా టేస్టీ హల్వా ఇది. దేంతో చేశాను అనుకుంటున్నారు? నేను పనసపండుతో చేశాను. పనసపండు హల్వా. దీనికోసం నేను ఒక 5-6 తొనలు మాత్రమే తీసుకున్నాను. బాగా పండిపోయిన తొనలు తీసుకున్నాను, బాగుంటాయి, స్వీట్గా ఉంటాయని చెప్పి. ఈ పనసపండు చాలా స్వీట్గా ఉంది. దాన్ని నేను ముక్కలు కోసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద చెంచాతో నెయ్యి వేసి ఆ నెయ్యి కూడా బాగా వేడెక్కేలాగా. ఇప్పుడు ఆ నెయ్యి బాగా వేడెక్కాలన్నమాట. వేడెక్కిన తర్వాత అప్పుడు వేస్తే బాగా వేగుతుంది. చూసారా, నెయ్యి వేడెక్కుతుంది, ఆ నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు కొంచెం బాగా వేడెక్కుతుంది. ఇప్పుడు మనం పేస్ట్ వేసేయాలి. మనం చేసుకున్న పేస్ట్, పనసపండు పేస్ట్ దాంట్లో వేసేసి దాన్ని చక్కగా అటు ఇటు తిప్పుతూ దాన్ని బాగా వేగేలా చూసుకోవాలన్నమాట. మొత్తం తుడిచి వేసేసాను అనమాట నేను. చూసారా వేగుతుంది, ఎలా వేగుతుందో. నేతిలో ఆ ముద్ద బాగా వేగుతుంది. ఇప్పుడు దీన్ని చెంచాతో తిప్పుతూ మొత్తం నెయ్యి అది కలిసేలాగా చక్కగా పనసపండు పచ్చివాసన పోయి అది మగ్గేలాగా మనం బాగా తిప్పుతూ దాన్ని ఆపకుండా తిప్పుతూ దాన్ని చక్కగా వేపుకోవాలి. అది కొంచెం సేపుకి అది చక్కగా మగ్గిపోతుంది అనమాట. అప్పుడు మనం తీసుకున్నది నేను 5-6 తొనలే కాబట్టి ఎక్కువ వేయట్లేదు. పంచదార 2-3 స్పూన్స్ వేస్తున్నాను. వేసి దాన్ని కూడా బాగా కలుపుతున్నా. బాగా కరిగిపోయి అది హల్వా బాగా రెడీ అవ్వడం కోసం బాగా చక్కగా కలిపేస్తున్నాను అనమాట. నేను బాగా అలా కలుపుతూ తిప్పుతూ మొత్తం చక్కగా మెత్తగా మగ్గిపోయేదాకా వండుకోవాలి దాన్ని. చక్కగా ఎలా కుతకుతలాడుతూ నేతిలో అవుతుంది. చూసారా హల్వా కొంచెం షేడ్ కూడా మారింది. ఇప్పుడు బ్రౌన్ కలర్లో వస్తుంది. మొత్తం బాగా వేగి అలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోద్ది అనమాట. కరెక్ట్గా కలుస్తుంది. షుగరు, నెయ్యి అది అంతా కూడాను కలిసి మంచి టేస్ట్ వస్తుంది అనమాట, కింద మాడకుండా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాం మనం లాస్ట్లో. కొంచెం ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ వేసేసి దాన్ని కూడా బాగా కలిపేసి ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడం కోసం మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మన ఇష్టం, మనం ఏమైనా వేసుకోవచ్చు. పిస్తా వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించి వేస్తున్నాను. ఇంకేం వేయలేదు నేను. ఇంకేమైనా వేసుకోవాలంటే మన ఇష్ట ప్రకారంగా వేసుకోవచ్చు అనమాట. చూసారా, టేస్టీ హల్వా రెడీ అయిపోయింది. అసలు మామూలుగా కదండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ హల్వా. ఒక్కసారి తింటే మాత్రం చాలా మెమరబుల్ టేస్ట్. ఇది మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది పనసపండు తెచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఇది. ఈరోజు నేను ప్రతి నా వీడియోస్లో ఒక్కొక్క మంచి మాట చెప్తానని చెప్పాను కదా. ఈరోజు కూడా నేను ఈ వంటతో పాటు ఒక మంచి మాట నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, ఆకలి దప్పులతో బాధపడుతున్న వాడి పరిస్థితిని అర్థం చేసుకుని వాటిని తీర్చే ప్రయత్నం మనవంతు చేయలేకపోతే మనం ఎన్ని ఉపవాసాలు పాటించినా వ్యర్థమే. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న మంచి మాట. అలాగే ఎవరైనా కామెంట్స్లో ఒక మంచి మాట పెడితే దాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఇది కనుక చేసి చూసి మీకు నచ్చిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే షేర్ చేస్తారని, కామెంట్ చేస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక ఉండనా మరి, బాయ్.